నమస్కారం. నా పేరు అయ్యిల సోమేంద్ర సుబ్రహ్మణ్యం, హైదరాబాదు. ఈరోజు మన అంశం స్వీయ ప్రతిభా వేదిక ద్వారా మన అంశం నేటి చదువులు. నేను ప్రశ్నించబోయే అంశం పతనమవుతున్న విద్యా వ్యవస్థ. విద్యా లక్ష్యం మార్కుల సాధనని ఐఐటి ఫౌండేషన్ లాంటి కోర్సులకు 6వ తరగతి నుంచే, వీలైతే అంతకుముందు నుంచే ప్రారంభించాలనే ప్రచారం ఉధృతంగా జరుగుతున్న రోజులు ఇవి. మార్కులు అనేవి వ్యక్తి జ్ఞానాన్ని కొలిచేందుకు కేవలం ఒక సాధన మాత్రమేనని, ఎలాగైనా విద్యార్థుల చేత మార్కులు తెప్పించే ప్రయత్నం మంచిది కాదు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాది పడాలి. అలా జరిగితే వ్యక్తి భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ఇదే లక్ష్య సాధన కోసం కృషి చేయాలి అందరూ. నేడు మన చుట్టూరా ఉన్న ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరించడంలో ప్రపంచం ఒక చిన్న గ్రామం అయిపోతుంది, ఒక కుగ్రామం అయిపోతుంది. సమాజంలో మంచి వ్యక్తిగా ఏ రంగంలోనైనా నాయకుడిగా పేరు తెచ్చుకోవాలంటే క్రమశిక్షణ, నిజాయితీ, టీమ్ స్పిరిట్, సామాజిక స్పృహ అవసరం. పై లక్షణాలు ఇంట్లో ఏం కావాలి? బాల్యంలోనే పునాది పడాలి. అవేవి లేకుండా విద్యార్థులకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా గదిలో బంధించి పాఠాన్ని పదే వెళ్ళవేయించడం ద్వారా మార్కులు సాధిస్తే అది వాపే అవుతుంది కానీ బలుపు కాదు. అలా చేస్తే విద్యార్థులు మానసిక రుగ్మతలకు గురై భవిష్యత్తులో అనేక సమస్యలకు ఎదుర్కొంటారు, పిచ్చివాళ్ళు అయిపోతారు. పాఠాన్ని బలవంతంగా చదివిస్తే అర్థం కాదు, బోరు కొడుతుంది, చదివింది గుర్తుండదు. అదే పాఠాన్ని అర్థమయ్యే విధంగా ఆసక్తికరంగా వివరిస్తే మంచి అవగాహన ఏర్పడుతుంది. మరింత తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. వాళ్ళకి చదివింది 4 కాలాల పాటు చక్కగా గుర్తుండిపోతే మొదట్లో ఎక్కుతుంది. పాఠ్యాంశాల బోధన విద్యార్థి దృక్పథంతో సాగాలి. పిల్లల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న టీచర్లు వారికి అర్థమయ్యేలా ప్రాక్టికల్గా బోధించాలి. తరగతిలో అంకెలను ఆరోహణ క్రమం రాయిస్తూ ఉంటాం. వాడిని బ్లాక్ బోర్డ్పై రాసి ప్రాక్టీస్ చేయించిన కన్నా ప్లే చేసే మెథడ్లో బోధించాలి. ఇంకా కొన్ని తరగతులు గణితంలో కాలమానాల పాఠంలో గణ పరిమాణాలు విద్యార్థులు ప్రాక్టికల్గా అర్థం చేసుకునేందుకు వారికి ఇచ్చి హోమ్ అసైన్మెంట్లు ఇవ్వాలి అన్నమాట. ఎలా? పాల ప్యాకెట్, షాంపూ బాటిల్, హెయిర్ ఆయిల్ బాటిల్ మొదలగు వాటిలో ఇంట్లో ఉంటాయి కదా, వాటి మీద ఏ పరిమాణాలు ఉంటుంటాయి, వాటిని రాసుకురమ్మనాలి, నోట్ చేసుకురమ్మనాలి. ఇవేంటి? విద్యార్థుల భావ వ్యక్తీకరణ శక్తిని మెరుగుపరిచేందుకు క్రమం తప్పకుండా వ్యక్తిత్వ పోటీలను, వ్యాసరచన పోటీలను నిర్వహించాలి. వీటి వల్ల విద్యార్థుల స్టేజ్ ఫియర్ ఏమాత్రం కనిపించదు, స్టేజ్ ఫియర్ ఉండదు. ఇంకా కొన్ని చోట్ల మిట్ట మధ్యాహ్నపు మండుటెండో పుట్టగా స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చేస్తూ ఉంటారు బయటికి. మిట్ట మధ్యాహ్నం మండుటెండో పుట్టగా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో 10-12 లక్షల మంది పిల్లలకి పరీక్షలు చదువుతుంటే ఆ ఎండలో ఆ పరీక్షలు ఎలా వ్రాస్తారని ప్రశ్నించని చైతన్యహితమైన తల్లిదండ్రులు ఏ రకంగా శిక్షించాలి? తల్లిదండ్రులు కూడా శ్రద్ధ ఉండాలి పిల్లల మీద. ఇలా ఎందుకు పరీక్షలు జరుపుతున్నారని అడగాలి, అడిగే హక్కు ఉంది. బాల హక్కులను కాపాడే చట్టాలు ఎందుకు రావటం లేదు? పిల్లల బాల్యపు అవసరాన్ని వ్యాపారస్తుగా మార్చిన వ్యవస్థను ఎవరు ఎందుకు ప్రశ్నించరు? ఈ విస్తృత వ్యాపార సంస్కృతి మనం ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? కొద్దిమంది విజేతలను మరి లక్షల మందిని పరాజితులుగా చేస్తున్న ఈ వ్యవస్థకి ప్రత్యామ్నాయం ఉండి కొంతమంది విజేతలైతే లక్షల మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు ఈ విద్యా వ్యవస్థకి ఏంటి? పిల్లల జ్ఞానస్థాయిని కొలవడానికి పరీక్షలే కొలమానమా? అంటే ఈ మార్కులే కొలమానమా, పరీక్షలే కొలమానమా? విద్యాలయాల్లో శిక్షగా ఎందుకు పరిణమిస్తుంది? వాళ్ళకి శిక్షాలయాలు అవి. ఇంకా అక్రమ సంబంధాలు, హత్యలు, ఆత్మహత్యలు, రాజకీయ రాద్ధాంతం ఇట్లాంటి విషయాల గురించి పట్టించుకునే ప్రచార మాధ్యమాలు ప్రతి ఇంటిలో మన కళ్ళ ముందు కనిపించే పసిపిల్లల గురించి ఆలోచించకపోవడం బాధాకరం. ప్రతి ఒక్కరిని కలవరపరిచే విషయం. ప్రచార మాధ్యమాలు అంతకన్నా దరిగా తయారయ్యాయి. వీటి విషయాలు పట్టించుకోవు. కాబట్టి మనందరం పిల్లలను వ్యధకు గురి చేసే విధానం వ్యతిరేకంగా ముక్తఖండంతో నినదిద్దాం. మన నినాదాలే భవిష్యత్తు విధానాన్ని ప్రభావితం చేయగలవు. కాబట్టి విద్యారంగంలో నూతన వల్లికి నాంది పలకాలి. పరీక్షల వ్యవస్థ ప్రక్షాళన కావాలి. లెట్ us hope the best. ధన్యవాదములు.